గగన్ శారద కలిసి వెళ్తూ ఉంటాడు. ఒకసారి పూరి పంపించిన వీడియో రికార్డ్ వింటూ ఉంటాడు. ఇంకా విని ఒకసారి షాక్ అయ్యి సడన్ గా కారు బ్రేక్ వేస్తుంటాడు. అసలు పూరి ఏమ్మా అని చెప్పి అదే పని వింటూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు తారను పెళ్లిసుకోకపోతే ధ్రువ కూడా నన్ను పెళ్లి చేసుకోడు. ఇన్ని రోజులు నా సంతోషం కోసం నువ్వు ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చావు, కానీ చివరికి నేను ఓడిపోయాను. ఇదే నా ఆఖరి మాట అని చెప్పి పూరి ఉన్న వీడియో విని ఒకసారి గగన్ చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా గగన్ చాలా కంగారు పడుతుంది. పెళ్లి మనం బయలుదేరతాడు, సిద్ధమవుతూ ఉంటారు. చాలా చాలా కంగారు పడుతుంది. ఇంకా పూరి ఇంకా ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగదని చెప్పి అనుకుని చాలా సిద్ధమవుతుంది. ఇంకా అక్కడ కళ్యాణ మండపం పైకి పెట్టి అక్కడ దూకేపోతుంది. ఒక్కసారిగా చేపట్లు పక్కన లాగుతూ ఉంటారు. ఇంకా పూరి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఒక పెద్దవాడు ఉంటుంది. ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అంటే మన పార్ట్నర్ పిన్ని అని చెప్పి చేరి అంటూ ఉంటాడు. కానీ పూరికి అర్థం చూస్తూ ఉంటారు. అయినా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంటా ఉంటావు అని భూమి అనగానే, తార మెళ్ళలో అన్నయ్య తాళి కట్టపోతే ధ్రువ నా మెళ్ళలో తాళి కట్టడు అని పూరి అనగానే, అందుకే కదా నేను వచ్చి ఉండాది, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా కదా పా అని చెప్పి ఇంకా పెద్దవాడు తీసుకెళ్తాడు. ఒక్కసారిగా శారద గగన్ చూసి షాక్ అవుతూ ఉంటారు. పూరికి ఇంకా కాలని చెప్పి సంతోషపడుతూ ఉంటారు. ఇంకా అలా సైలెంట్ అయిపోతుంటారు. శారద ఏడుస్తుంటది. అంటే మన పవనాడ పిన్ని కరెక్ట్ టైంకి వచ్చి కాపాడింది పెద్దమ్మ అని చెప్పి చెర్రీ జల్మిషన్ చెప్తూ ఉంటాడు. ఇంకా గగన్ చాలా సంతోషపడి ఆ పెద్దవాడికి అదే పనిగా చేతులు జోడించి దండం పెడుతూ ఉంటాడు. ఇంకా భూమి ఏం తెలియనట్టు ఇంకా అదే పనిగా తనలో తాను చూసి నవ్వుకుంటూ